విషయానికొస్తే ఇంటికి ఇంత ఇచ్చారని చెప్తున్నారు. మరి మీకు ఎక్కడైతే కేటాయించారో ఇల్లు, ఆ ఇంటికి మీకిచ్చిన పొలానికి దగ్గరేనా? 15 కిలోమీటర్ దూరం అన్న. 15 కిలోమీటర్ దూరం. ఇక్కడైతే ఇంటి పక్కనే పొలం ఉంటుంది, అక్కడైతే ఇంటి పక్కన పొలం ఉండదు. అయినా అదైనా ఇసుక భూమి. ఇసుక భూమిలో సాగు చేయడం కష్టం. మేము చెయ్యాలన్నా కూడా మేము నడిచెళ్ళి చేయాలన్నా ఉండదు. కొంతమందికి డబ్బున్నవాడు కొనుక్కుంటాడు, బండి వేసుకుని వ్యవసాయం చేయగలడు. బండి ముసలోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వ్యవసాయం చేయలేరు. ఇప్పుడు ఇంకా మీకు ఎంత ఉంది పొలం ఇక్కడ? నాకైతే 3 ఎకరాలు ఉందని. అక్కడ అంతా ఇచ్చారా మరి? 3 ఎకరాలు ఇచ్చారు. చూసుకుంటే మీరు అక్కడ ఎక్కడైతే మీకు ఇల్లు కేటాయించారో ఆ ఇళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతవరకు కట్టడం అనేది జరిగిందనేది చూసారా మీరు? చూడడం జరిగిందని. ఎలా ఉంది మరి అక్కడ? ట్యాంకు ఆల్రెడీ 60% ఇల్లు లేచిపోయినాయి అని. స్లాప్ అయితే అవ్వలేదు. సెకండ్ 60% జరిగింది. పంచాయతీ ఆఫీసు, రేషన్ సంబంధించిన స్టోరు, అంగన్వాడీ అవన్నీ కట్టడం జరిగింది. ట్యాంకు జరగలేదు. కొన్ని ఇల్లు పునాదులు తీసేసి లేపడం జరిగింది. స్లాపుల వరకు అయితే జరగలేదు. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే, మీ ఊర్లో వచ్చారమ్మా, మీ ఊరోళ్ళు వచ్చి ఇద్దరు వచ్చి కట్టేయమన్నారు. కమిటీ అంట. మాకు తెలియకుండా ఊర్లో మాకు ఇప్పటికింకా కమిటీ నెంబర్స్ కూడా తెలియదు. ఊర్లో ఒక 10 మంది, ఒక 5గురు కమిటీ తయారైపోయి ఆ కమిటీ వెళ్ళి కట్టమన్నారంట. ఇప్పుడు ఇంకా కమిటీకి గవర్నమెంట్ ఇప్పటికైనా అకౌంట్లో డబ్బులు వేస్తుందంట. మీకు ఎవరు చెప్పారు ఇలా జరుగుతుంది ఏంటి? మొన్న ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వచ్చారండి. అడిగితే కమిటీ లేకుండా వెళ్ళి కట్టి, మీ ఊర్లో ఉన్నారమ్మా, కమిటీ ఉంది, వాళ్ళకి నెల శాలరీ పడుతుంది కదా అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కమిటీ వాళ్ళకు వారం వెళ్ళి చూడడం జరుగుతుంది అక్కడ. అంటే మీకు తెలియకుండానే కమిటీ ఏర్పడిందని చెప్తున్నారు. మరి మీకు తెలియకుండా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారంటారు? మనకి సంబంధించిన వరకు మా సెక్రటరీ, మా విఆర్ఏ, మా విఆర్ఓ ముగ్గురికి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఏదైతే ఉందో దీన్ని మీ ఎమ్మెల్యే గారికి చెప్పడం అనేది జరిగిందా? ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇక్కడ రాలేదు. రాలేదు. రాకుండా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడలేదు. మేము కూడా ఆవిడకి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు సమస్య మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ముడియం శ్రీనివాసరావు గారికి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేనైతే ఏం చెప్పలేదు. వాళ్ళు సమస్య చెప్పారు. సమస్య కూడా ఇప్పుడైతే మేమేం చేయలేదు, ఫస్ట్ చేస్తామన్నారంట. దాని తర్వాత పిఓఈలు మాట్లాడుకొని ఏం జరిగింది మాకు తెలియదు. అక్కడ వరకు అయితే ఇల్లు ఎప్పటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు. మాకు మే నెలలో పంపించేస్తామని అంటున్నారు అన్న. మాకు ఇల్లు అక్కడ పూర్తి చేసినా కూడా మేము వెళ్ళాము. ఎందుకని? మాకు నచ్చలేదు. మరి మీరు ఎక్కడ కావాలని కోరుకుంటున్నారు? మీకు నచ్చినట్లు ఈ వ్యవసాయ భూమి కానీ ఇల్లు కానీ ఏ ప్రాంతంలో కావాలని కోరుకుంటున్నారు? మేము సరిపల్లికుంటాను అన్నాం అన్న. సరిపల్లికుంట కావాలనుకున్నాం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? ఒక 35, ఒక 10, ఒక 50 కిలోమీటర్ దూరం. పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడే కావాలంటున్నాము. అయితే ఇప్పుడు మా ఊళ్ళో ఏమంటున్నారు, అక్కడ వద్దు, పొలం ఇచ్చినా లేకపోయినా మన సొంత డబ్బులు పెట్టుకొని వేరే దగ్గర పొలం కట్టుకొని పాకలేని వేసుకొని ఉందాము. మాకైతే డాబాలు వద్దు, ఏమొద్దు. అక్కడ ఇల్లు ఇచ్చినా మేమైతే అక్కడ ఉండాము. మాకు ఇక్కడ గెంటేసినా పర్లేదు. మాకు మట్టి కొండ పక్కనే కావాలి. వెళ్దాం అనుకుంటున్నారు మరి? మేము ఇక్కడ కొండ పక్కన గడ్డపల్లి ఉండే అటు రూట్ ఉందన్న. పులిరామన్నగూడెం ఉంటుంది. పులిరామగూడెం పక్కన కావాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ మేము ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకైనా మాకు వద్దు. వాళ్ళు అక్కడ పొలాలు ఇల్లు కట్టేసినా గవర్నమెంట్ సంబంధించి చేసింది. మాకైతే మేము అక్కడ ఉండం. మాకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మాకు మటుకు అక్కడ ఒక 60 కుటుంబాలకి ఒక ల్యాండ్ కొనుక్కొని అక్కడ పాకలు వేసుకొని ఉండామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎవరైనా ఉంటున్నారా? మీరు అంటున్న ప్రాంతం? లేదు, ఎవరు ఉండడం లేదు. అది గవర్నమెంట్కి సంబంధించింది అని తెలిసింది. పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. అంటే మీరు అంటున్నారు ఎవరిచ్చినా అక్కడ ప్రభుత్వం ఇచ్చిన ప్లేస్లో మేము ఉండము, డబ్బులు పెట్టి కొనుక్కునైనా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటామని చెప్తున్నారు. మరి అక్కడ ఎవరూ లేనప్పుడు అది కూడా గవర్నమెంట్ స్థలం కింద వస్తుంది కదా? గవర్నమెంట్ స్థలం పక్కన ఉందన్న. ఒక ల్యాండ్ ఉంది, అది ఒక విలేజ్ సంబంధించింది. పులిరామగూడెంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి ఒక 50 ఎకరాలు అంతా ఉంది. అందులో మేము ఒక 10 ఎకరాలు కొనేసుకొని విలేజ్కి సంబంధించి మేము అక్కడ ఇల్లు కట్టుకుందామని మేము అనుకుంటున్నాం. త్వరగా చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల దాదాపు ఇక్కడ 7 మండలాల వల్ల అందరూ నష్టపోవడమే తప్ప సుఖపడతాం లేదు. మరి చూసుకుంటే మిగిలిన రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది కదా అన్న. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల మేము నష్టపోతున్నాం కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ముసలి. ఇప్పుడు గ్యాస్ లేదనుకో, పోలవరం ప్రాజెక్ట్ కట్టారు,
కట్టారు, పంపించేస్తున్నారు. ముసలావిడ ఉంది, గ్యాస్ తెలీదు, ఇంట్లో ఒక్క ఆవిడే ఉంది, ఒక మనిషి ఉంది. ముసలావిడ గ్యాస్ పెట్టుకోవడం రాదు, ఆడికి వెళ్ళి గ్యాస్ అంటించుకోవడం రాదు, గ్యాస్ కొనుక్కోవడం తెలియదు. ఎలా వండుకుంటారు? వండుకోలేరు. మాలాంటి కుర్రోళ్ళు అంటే మేము గ్యాస్ అంటించుకోవడం వండుకోవడం జరుగుతుంది. అంతేగాని ముసలోళ్ళు పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా, కొన్ని కుటుంబాలు, తెలియని కుటుంబాలు, వాళ్ళు చాలామంది నష్టపోతారన్న. ఇక్కడ ఉండే కాదు, మొత్తం 7 మండలాలు పోతే మొత్తం నష్టపోతారు. మరి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరపున? మేము ప్రభుత్వం తరపున ఏం కోరుకోవడం లేదు. మాకు ఏం వచ్చినా రాకపోయినా మాకైనా ఏం ఇబ్బంది లేదు. మేము వాటికి ఏదో కొండకి వెళ్ళినా దేనికి వెళ్ళినా బతకగలం. అక్కడ వెళ్ళేమనుకో, మాకైతే పక్కన గోదావరి, ఒక చేప గేలం వేసుకుంటే కూర గడిచిపోద్ది. పక్కన పొలాలు ఉంటాయి, పొలాల్లోకి వెళ్ళింటే ఆకుకూర ఉంటుంది, ఆకుకూరతో గడిచిపోద్ది ఒక పూట. ఆడికి వెళ్ళి డబ్బు లేకుండా ఆకుకూర ఉండదు, గోదావరి ఉండదు, చేప వేసుకుంటే అక్కడ ఎవరైనా చెరువు ఉందనుకో, ఆ చెరువులు చేప వేస్తారు కదా, అవి పట్టించుకోవడానికి చెరువు దగ్గర ఒప్పుకోరు, మమ్మల్ని గెంటేస్తారు. అది ఇక్కడైతే రోజు చేప తినగలం, అక్కడైతే చేప తినలేము. ఇంకా స్వచ్ఛమైన చేప దొరుకుద్ది. అక్కడైతే మందులు ఇవన్నీ వేసి పెంచిన చేప దొరుకుతాయి. అందుకే మాకైతే ఇక్కడ కొండకాడ కొమ్ములు ఉంటాయి, అయ్యాను కూర వండుకొని తినగలం. ఇక్కడ పొలాలు ఉంటాయి గోదావరి కాడ. పప్పులు మాకైతే కూరలు వర్షాకాలం వస్తాయి, కూరలు ఏమి ఉండవు అన్న. 1 కేజీ ఉల్లిపాయ, ఒక నూనె ప్యాకెట్, ఒక 10 కేజీలు బియ్యం, ఒక పసుపు, ఒక కారం ప్యాకెట్, అవి గవర్నమెంట్ ద్వారా మాకు వర్షాకాలం వస్తే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతే, మిగతాది ఎప్పుడు ఏముండవు అన్న. ఓన్లీ పప్పులే తింటాం మేము, అంతే వర్షాకాలం వస్తే.